హాయ్ బ్రో. హాయ్ హాయ్. బిగ్ బాస్ సీజన్ 9 చూస్తున్నారా? ఏది తెలుగుదే కన్నడదే? తెలుగు. తెలుగు ఏడా 3 సంవత్సరాల నుంచి కన్నడదే నడుస్తుంది కదా. పోయిన సంవత్సరం కన్నడదే, అంతకుముందు కూడా కన్నడదే. శివాజీ అనే వాళ్ళు అయితే మళ్ళీ కన్నడనే. ఎన్ని సంవత్సరాలు వాళ్ళని గెలిపించుకుంటూ వస్తారు. ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? ఎమానియలే కానీ పాపం కష్టానికి ఫలితం లేకుండా పోతుంది. ఎందుకని? ఎమానియల్ అనేవాడు ఈ సంవత్సరం ఈ సీజన్ గెలిచేటట్టు కనపడట్లా. ఎందుకంటే ఏముంది, మనకి క్యాస్ట్ అడ్డం, మతం అడ్డం, ఇంకోటి కలరు. క్యాస్ట్ కావాలి, మతం కావాలి, కలరు. ఇవి ఉంటేనే కానీ లేకపోతే గెలిచే ఛాన్సులు ఉండవు. ఇన్ని 100 గెలిచినా కానీ అక్కడ పిఆర్ల వల్ల, ఈ పిఆర్ స్టంట్ల వల్ల, 3 రాష్ట్రాల సపోర్ట్ వల్ల ఆడగెలుతుంది. ఇంకా ఎంత కష్టపడ్డా ఫలితం లేదు. పాప వాళ్ళ అన్నొక్కడే వంశీ నండూరి అని ఉంటాడు, ఎమానియల్ వాళ్ళ అన్న. ఆయన ఒక్కడే ఎంత కష్టపడితే మాత్రం ఏం లాభం, వీళ్ళందరూ సపోర్ట్ లేకుండా. వీడు 100 గేములు గెలిచినా కానీ వాళ్ళు ఒక్కొక్క గేమ్ గెలిస్తే వాళ్ళకి ఎలివేషన్లు, పిఆర్ స్టంట్లు. ఒకడేమో మేసం తిప్పుతుడు ఒక ఆట కదా. ఎమానియల్ అందరిలాగా విర్రవేగడు, ఉన్నట్టు మాట్లాడుతాడు. అంత జెన్యున్గా ఉన్నా కానీ వాళ్ళ అమ్మని మోసం చేసిందని మళ్ళీ అయ్యో బ్యాడ్ కామెంట్లు. ఈ రోజు అర్థమైంది ఆమెకి, ఈ రోజు ఎవరు జెన్యున్ ఎవరు ఫేక్ అనేది అర్థమై ఈ రోజు ఎపిసోడ్లో ఇచ్చింది, ఏదో ఇవ్వాల్సింది. అసలు ఎంత మోసం చేస్తారా పాపం. ఎమానియల్ ఎంత కష్టపడాలి. ఎమానియల్ దగ్గర ఓన్లీ ఒకటి, అంటే హౌస్ లో ఎంటర్టైన్మెంట్ చేసేది ఇమానియలే, అండ్ మంచి టాస్క్ ఆడేది కూడా ఇమానియలే. 100% అన్ని చేసింది ఎమానియలే. కానీ అన్ని తన బుధాల మీద మోసుకున్నా కానీ బిగ్ బాస్ బయాసుడి వల్ల, పిఆర్ టీం వల్ల అతనికి గెలవనీరు. అతను బెస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, నేను వంశీ నందూరి వాళ్ళ అన్నకు ఒకటే చదువుతున్నా, మనకు తెలిసిన వాడికి అన్యాయం జరుగుతుంటే పాపం మనకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఏమి చేసినా కానీ లాస్ట్కి వచ్చేసరికి సేఫ్ గేమ్, కన్నింగ్ ఇవన్నీ చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. అన్ని ఇతను అంటారు. ఒక చిన్న పిఆర్కే 20,000 వారానికి ఇస్తాను అంటే ఆదిరెడ్డి అనేవాడికి ఎంత ఇస్తారో అర్థం చేసుకో నువ్వే. ఎన్ని లక్షలు ఇచ్చి ఉంటారో ఎట్లాంటివి చెప్పడానికి. అంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో తనుజ రన్నర్ గా కళ్యాణ్ అని డిక్లేర్ అయినట్టు వార్తలు వస్తుంది. ఎందుకు కావదు? 3 రాష్ట్రాల సపోర్ట్ ఉంటే ఎవడైనా విన్నర్ అవుతాడు. పిఆర్ టీం పెట్టుకుని ఎవడైనా విన్ కాగలుగుతాడు. ఏం చేస్తాడు? ఎమానియల్ అనేవాడికి డబ్బు లేదు పాపం. అది ఉంటే ఎమానియల్ కొంచెం వచ్చేవాడు. ఇప్పుడు ఈ సెలబ్రిటీలు అందరూ పాపం సపోర్ట్ చేస్తాను జెన్యున్ గా, కానీ యూజ్ ఉండదు. చివరికి మళ్ళీ వాళ్ళని గెలిపిస్తారు. చివరికి మళ్ళీ వాళ్ళని గెలిపిస్తారు. ఎమానియల్ అనేవాడు చేయాల్సింది ఏంటంటే ఒకటే వాడు చేయాలి. వాళ్ళ అన్న ఎలాగో లాస్ట్ వెళ్ళి కూర్చుంటాడు కదా అక్కడ, ఆ సూట్ కేసు కోసం, ఆ సూట్ కేసులు ఎంత డబ్బులు ఇస్తే అంత వర్తీగా తీసుకొని బయటికి రావడం బెస్ట్. ఏం సిగ్గుపడేది లేదు, బాధపడేది లేదు. ఎందుకంటే కష్టానికి ప్రతిఫలం ఆ డబ్బులే. వీళ్ళు ఎలాగో పేదవాళ్ళు, వీళ్ళకి ఏమీ రాదు, ఏమీ లేవు, రానివారు. వాళ్ళ అప్పులన్నా తీర్చుకుంటాడు పాపం. మిగతా వాళ్ళకి బాగానే డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి ఏమి లేదు. గెలిస్తే చాలు, గెలిచిన పేరు చాలు వాళ్ళకి, డబ్బులు ఎందుకు? అందుకే మొన్న తనుజ నాకు డబ్బులు వద్దన్నది ఎందుకు? ఆయనకి వీళ్ళందరూ సపోర్ట్ ఉన్నారులే, మనం ఎంత ఆడపోయినా ఏముంది, ఒక నాన్న ఒక అమ్మని పెట్టుకొని మనం సీరియల్ యాక్టింగ్ చేసుకుంటే సరిపోయింది. మన అక్క చేసింది అదే ఎన్నాళ్ళు, కానీ మన అక్కకే సపోర్ట్, మన తెలుగు వాళ్ళం కాదుగా. వాళ్ళైతే మన కన్నడలో మన బోట్లు పీకేసినా కానీ మనం అంటే మీరు మళ్ళీ అనుకోవచ్చు అయితే వేరే రాష్ట్రం అయితే చేయకూడదు అని. చెయ్యొచ్చు, కానీ జెన్యున్గా ఆడినోడిని, కష్టపడ్డోడిని, కాళ్ళు చేతులు ఎరగొట్టుకునేవాడికి మీకు సపోర్ట్ చేయకుండా మిగతా వాళ్ళు కూర్చొని మేసాల మీద అయితే సరిపోద్ది మీకు. వాళ్ళకి ఎలివేషన్లు ఇచ్చి వాళ్ళని చేయండి. ఇప్పుడు ఆ మేసం మీద వేసిన వాడే అన్న నీ మీద నేను గెలవలేకపోతున్నాను ఒప్పుకుండా లేదా? పవన్ కళ్యాణ్ అనేవాడు. ఇది కూడా ఒకటి ఉంది, పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకోవడం వల్ల అతనికి హైలైట్. క్యాస్ట్ వాడుకోవటం హైలైట్, ఆర్మీ అని బ్యాక్గ్రౌండ్ వాడుకోవటం అదొకటి. ఇంకా చాలా ఉన్నాయి, కామనర్ అని మళ్ళీ అదొక ట్యాగ్. ఇవన్నీ ఇచ్చుకుంటూ పోయారు. పాప ఎమానియల్కి వాళ్ళమ్మని మోసం చేసిందట. ఏం మోసం చేసింది అతను? అతన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నానే ఆమెకి ఈ రోజు అర్థమైంది. ఈ రోజు చెప్పింది ఆమె నాకు జెన్యూన్, నా కొడుకే. అలాంటి వాడు పుండు మీద కారం చెల్లినట్టు పాప అసలుకే బాధలు ఉంటే మళ్ళీ బోకింగ్ చేసి 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 నువ్వు అమ్మని మోసం చేసినావు. ప్రతి పిఆర్ నా కొడుకులు ఇయ్యే అమ్మని మోసం చేసిన, అమ్మని మోసం చేసిన, అమ్మని మోసం చేసి అంటే అతనికి ఏం అతను ఆడకూడదు. ఇంకా అమ్మకి గివ్ అప్ ఇచ్చేసి, అమ్మ అంటే గివ్ అప్ ఇచ్చేయాలి, అంతేనా? తనుజ గారు విన్నర్ అవుతారు అంటున్నారు, మరి ఎలా అనిపిస్తుంది? అయిద్దన్న విన్నర్ అవుద్ది. ఎందుకు లేడీ విన్నర్ కావాలి సీజన్ 9 అంటున్నారు. ఇది ఒక ట్యాగ్. మళ్ళీ లేడీ అయితే విన్నర్ కావాలి, ఆడకుండా విన్నర్ కావాలి. కన్నింగ్, సేఫ్ గేమ్, అందరిని అడ్డం పెట్టుకొని బలవంతులను అడ్డం పెట్టుకుని ఆడితే మీరు ఒక గేమ్, మీరు ఒక ఆట, మీరు గెలవాలి. ఇట్లాంటివన్నీ వేస్ట్. పాపం అనిపిస్తుంది ఎమానియల్ చెప్తారు, గెలవలేడు ఎమానియల్. సంజన గారి గురించి ఏం చెప్తారు? సంజన మంచిదే. ఇప్పుడు దాకా కొడుకు తల్లి బాండింగ్ బాగానే ఉంది, కానీ ఏం చేద్దాం లాస్ట్లో ఏం వచ్చి తనుజ అనే అమ్మాయి వచ్చి పొల్లబెట్టింది, వాళ్ళిద్దరిని విడదీసింది, ఆమె అనుకున్న సాధించింది. ఆమె మిస్అండర్స్టాండ్ చేసుకుంది ఎమానియల్ని. చివరికి ఇప్పుడన్నా అర్థం చేసుకుంది. ఈ రోజు మనం ఎపిసోడ్ చూస్తే ఈ రోజు ఏదో గ్రీన్ ట్యాగ్ ఏదో ఇచ్చినట్టుంది, దానివల్ల కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడన్నా కొంచెం బాగుండి అర్థం చేసుకుంటారు. డెమాన్ పవన్ గురించి ఏం చెప్తారు? అది వీళ్ళిద్దరే, ఎమానియల్, డెమాన్ పవన్, వీళ్ళిద్దరే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, విన్నర్ మెటీరియల్స్. మిగతాదంతా చెత్త. పిఆర్ టీము, పిఆర్ స్టంట్లు అంతా వేస్టే. డెమాన్ పవన్ కష్టపడ్డంతా
ఇమాన్యుయల్ కష్టపడ్డంతా ఎవ్వడూ కష్టపడలేదు. అవును, నేను ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్నా, ఇది చెప్పాలనుకుంటున్నా కానీ మనకి ఎందుకులే అని మెదలకుండా ఉంటున్నా. నిన్న ఇమాన్యుయల్కి జరిగిన అన్యాయం వల్ల వాడు కాళ్ళు ఎరగొట్టుకున్నా, చేతులు ఎరగొట్టుకున్నా, అది ఫేక్ ఆట, కన్నింగ్ ఆట, మీకు ఏమీ రాదు, ఇంకా ఏమి గెలవటం రాదు, ఏమి చేయటం రాదు. ఇది వాళ్ళది. ఓకే, భరణి గారి గురించి ఏం చెప్తారు? భరణి గారు మనిషి మంచోడు, కానీ అదే చెబుతున్న ఈ తనుజ చేసిన బాండింగ్స్, ఫేక్ బాండింగ్స్ వల్లే అతను ఆట పోయింది. కానీ ఇప్పటికే ఆమె ఒప్పుకోదు. ఇప్పటికే ఆమె చేసేది యాక్టింగే, సీరియల్ యాక్టింగే. వాళ్ళు చేసే సీరియల్ ఏడుపు ఎమ్మటే వచ్చింది సీరియల్ యాక్టర్స్ కి. అదే ఏడుపు వీళ్ళ దగ్గర ఏడిచింది, సక్సెస్ అయింది. తనుజ చాలా వాటిలో సక్సెస్ అయింది, ఏడవటంలో, అలగటంలో, ఎదిరించడంలో, వాళ్ళని స్ట్రాంగ్ కండిషన్ పెట్టుకొని వాడుకోవడంలో, వాడుకున్నాక వదిలేయటంలో. ఇది చేసింది తనుజ, ఇది చేసి పైకి వచ్చింది. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇమాన్యుయల్ అన్నకి ఒకటే చెబుతున్నా, నువ్వు నా మెసేజ్ చేయి, లేకపోతే ఇమాన్యుయల్ వంశీ మీరు ఇమాన్యుయల్కి సూట్ కేసు తీసుకొని రమ్మని బయటికి చెప్పండి. డబ్బులు ఎంత హైయెస్ట్ డబ్బులు ఉంటే అంతకి వర్తి. ఇమాన్యుయల్ గెలవడు, నువ్వు ఎంత ఖర్చు పెట్టుకున్నా వేస్ట్, ఉన్న డబ్బులు పోకపోవటమే. ఎంత సపోర్ట్ చేసినా అక్కడ పిఆర్టీ మీకంటే గట్టి పని చేస్తుంది, మీకంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి, మీకంటే పలుకుబడి ఎక్కువ ఉంది. కాబట్టి ఆ సూట్ కేసు తీసుకొని బయటకు వచ్చేయండి. సిగ్గుపడొద్దు, బాధపడొద్దు, భయపడొద్దు, వచ్చేయండి బయటికి. ఉన్న డబ్బులు తీసుకొని వచ్చేయండి, దానివల్ల మీ అప్పులన్నా తీర్చుకుంటారు. చెప్పదలుచుకున్నా. ఇమాన్యుయల్ ఇస్ ది బెస్ట్ కంటెస్టెంట్, వర్తి కప్పుకి, కానీ డిజర్వ్ కప్పుకి కానీ గెలవనీయరు. ఓకే బ్రో, ఓకే, థ్యాంక్ యూ.